హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మీరు చూస్తుంది ఆర్టిఫిషియల్ వర్టికల్ గార్డెన్ మ్యాట్స్ అన్నమాట. ఈ మ్యాట్స్ అనేవి మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఈ గార్డెన్ మ్యాట్స్ వచ్చేసరికి మనకి పీవీసీ మెటీరియల్ అండి. పీవీసీ మెటీరియల్ అయినా సరే మనకి న్యాచురల్ లుక్ తోటి ఇవి చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైజెస్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి 160 రూపీస్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీ చొప్పున మనకి మార్కెట్లో తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆఫ్లైన్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా మనకి దొరకడం జరుగుతుంది. అలాగే వీటిలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయండి. డిజైన్ని బట్టి అలాగే మీరు తీసుకునే ఈ మ్యాట్ యొక్క థిక్నెస్ని బట్టి మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇండోర్స్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు, అలాగే అవుట్డోర్స్ లో కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిల్లో మనకి పార్టీషన్ టైప్ లో కూడా రావడం జరుగుతుంది. అలాంటివి మనకి పార్టీషన్ ఏరియాస్ అలాంటి ప్లేసెస్ లో వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇండోర్ లో మనకు వచ్చేసరికి డైనింగ్ ఏరియాస్ లో ఒక వాల్ ని హైలైట్ చేయడానికి వీటిని మనం ఉపయోగించినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా న్యాచురల్ లుక్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే హాల్లో కూడా ఏదైనా వాల్ని మనం హైలైట్ చేయాలనుకున్నప్పుడు అలాంటి ప్లేస్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. అలాగే సోఫా సెట్స్ అనేవి మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి సోఫా సెట్స్ అనేవి మనం సెట్ చేసుకునేటప్పుడు వాటికి బ్యాక్గ్రౌండ్లో కూడా వాల్స్లో ఈ యొక్క పీవీసీ మ్యాట్స్ని మనం ఉపయోగించినట్లయితే, అది ఈ టైప్లో ఉండే డిజైన్స్ని ఉపయోగించినట్లయితే న్యాచురల్ ఫీలింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉండటం జరుగుతుంది. అలాగే బెడ్రూమ్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ వాల్స్లో నిర్మించుకోవచ్చు. టీవీ యూనిట్స్ దగ్గర వీటిని డిజైన్గా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇండోర్ పర్పస్లో చాలా చోట్ల అయితే వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇండోర్ పర్పస్సే కాకుండా అవుట్డోర్స్లో స్టెప్స్ దగ్గర మనం వీటిని ఒక వాల్కి సెట్ చేసుకోవచ్చు. అలాగే విండోస్కి చుట్టూ కూడా బ్యాక్గ్రౌండ్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి డోర్స్ ఏవైతే ఉంటాయో డోర్కి కూడా చుట్టూ ఫ్రేమింగ్కి కానీ లేకపోతే చుట్టూ ఉండే వాల్కి కానీ వీటిని మనం సెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా వీటిని చాలా ప్లేసెస్లో మనం ఉపయోగించుకోవచ్చు అండి. బ్యాక్గ్రౌండ్ వాల్స్కి కానీ, అలాగే మనకి ప్రైవేట్ గార్డియన్స్ దగ్గర కానీ, అలాగే మనకి బర్త్డే పార్టీస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం, అలాంటి ప్లేసెస్లో కానీ, వెడ్డింగ్స్ చేసుకుంటూ ఉంటాం అలాంటి చోట్ల కానీ, ఇలా మనకి చాలా చోట్ల వీటిని మనం ఉపయోగించుకోవచ్చు అండి. మీ అకేషన్ ఏదైనా వీటిని సెట్ చేసుకోవచ్చు. గ్రాండ్ లుక్తో పాటు మంచి న్యాచురల్ లుక్ తోటి ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వెలివేషన్స్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటి వల్ల ఎన్విరాన్మెంట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అలాగే ఇవి వాటర్ రెసిస్టెన్స్తో రావటం వల్ల మనకి వాటర్ పడినా కూడా వీటి మీద ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే యూవీ రెసిస్టెంట్ కూడా, అలాగే మంచి డ్యూరబిలిటీతో కూడా ఇవి రావటం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఈ మ్యాట్స్ని మనం ఒక 10x10 వాల్కి వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందామండి. 10x10 వాల్కి మనం ఈ గార్డెన్ మ్యాట్స్ని ఉపయోగించుకోవాలి అనుకున్నట్లయితే 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి రావటం జరుగుతుంది. 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర 160 రూపీస్ చొప్పున మనం చూసుకున్నట్లయితే 16,000 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఒక 10x10 వాల్లో ఈ విధంగా మీరు గార్డెన్ మ్యాట్స్ ని ఉపయోగించుకోవాలి అనుకున్నట్లయితే వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీరే చేసుకోవచ్చు, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కార్పెంటర్ మేస్త్రులకు ఎవరికైనా చెప్తే వారైనా వచ్చి ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకొని చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి చాలా ఈజీగా మనకి వాల్స్ కి ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో వీటిని ఫిట్ చేసుకోవాలి అనుకుంటుంది చూసుకొని ఆ ప్లేస్ లో మీ దగ్గర జస్ట్ ఒక డ్రిల్లింగ్ మిషన్ అనేది ఉన్నట్లయితే దీనికి బ్యాక్గ్రౌండ్ లో మనకి స్క్రూ ఫిట్ చేసుకుంటానికి ఒక చిన్న హోల్స్ లాగా అయితే వస్తాయండి. ఈ హోల్స్ లో మనం స్క్రూ అనేది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ డ్రిల్ అనేది చేసేసి ఈజీగా వాల్స్ లో మనం ఇన్స్టాలేషన్ కూడా చేసేసుకోవచ్చు. మీరే చేసుకోవచ్చు, లేదా కార్పెంటర్ మేస్ని పిలిస్తే వారు చేసిచ్చి ఈజీగా ఇచ్చేస్తారనమాట. ఇలా ఇన్స్టాలేషన్కి కానీ, అలాగే ఇవి మనం వాల్స్కి వేసుకుంటానికి కానీ కాస్ట్ అనేది అవుతుంది. వీటి వల్ల మనకి చాలా ఉపయోగమే. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఇంకా నేను చాలా చోట్ల మీకు చెప్పలేదు, వీటిని మనకి ఏదైనా హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఆఫీసెస్లో కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైనా రిసెప్షన్ ఏరియాస్ అలాంటి చోట్ల ఉపయోగించుకోవచ్చు. కన్వెన్షన్ హాల్స్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే యూట్యూబర్స్ అండి, ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబర్స్ కూడా ఇవి బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకొని మంచి వీడియోస్ చేయడానికి కూడా వారికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. మనకి హాస్పిటల్స్లో ఇలా ప్రతి ఒక్క చోట చాలా చోట్ల వీటిని ఎక్కువగా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అలాగే లేటెస్ట్ ట్రెండీ ఇంటీరియర్ ఐటమ్ అనమాట ఇది.
ఇప్పుడు అంతా చెప్పారు బాగానే ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి. ఇవి వచ్చేసరికి మనకి ఆన్‌లైన్‌లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకు దొరుకుతాయి. లేదు అనుకున్నట్లయితే ఆఫ్‌లైన్ స్టోర్స్ కూడా మన ఏరియాస్‌లో ఇంటీరియర్‌కి సంబంధించిన ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోర్స్‌లో కూడా ఇవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయన్నమాట. ఆఫ్‌లైన్‌తో పోల్చుకున్నట్లయితే మనకి ఆన్‌లైన్‌లోనే వీటి యొక్క ధర అనేది తక్కువకొస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్‌గా ఈ ఆర్టిఫిషియల్ వర్టికల్ గార్డెన్ గ్రాస్ గురించి, గ్రాస్ అంటారు. అలాగే వీటిని మ్యాట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.